అండ్ కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఏమంటారు వాళ్ళు, నీకు ఈ సినిమా అర్థం కావాలంటే మీరు ఇది ఖచ్చితంగా చూడాల్సిందే, లేకపోతే నీకేం అర్థం కాదు అని చెప్పి మనలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ పక్కకు దొయ్యండి, అలాంటి ఇంటలెక్చువల్స్ని పక్కన పెట్టండి. హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఈరోజు మార్నింగే క్రిస్టోఫర్ నోలన్ గారి ఒడేసీ సినిమా చూశాను. ఈ ఇయర్ నాకు దురంధర్ ద రివెంజ్ని మించిన గొప్ప సినిమా థియేటర్లో చూడలేను అనే ఫీలింగ్ ఉండింది ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ 6-7 months అయిపోయింది, చాలా లాంగ్వేజెస్లో ఫిల్మ్స్ చూశాను. బట్ ఆ ఇంపాక్ట్ని మించిన సినిమా నాకైతే ఇప్పటివరకు ఈ ఇయర్లో రాలేదు. సో ఫైనల్లీ క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమా అర్థమైంది థియేటర్లో. ఫస్ట్ టైం చూడగానే బయటకు వచ్చిన తర్వాత ఈ సీన్ మీనింగ్ ఏంట్రా అని మనం తలకాయ పట్టుకొని గింజుకోకుండా ప్రాపర్గా చాలా నీట్గా ఓపెన్ బనానా పుటిన్ మౌత్ అంటారు చూసారా, అంత ఈజీగా అంత మంచి రియలిస్టిక్ టేకింగ్తో ప్రజెంట్ చేశారు. అండ్ మీరు అనొచ్చు, బ్రో మేము దీనికి ముందు ఏ సినిమా చూడలేదు, దీనికి ముందు ఏదో ట్రాయ్ స్టోరీ అంట సంథింగ్ అని చెప్పి ఏవేవో చెప్తున్నారు బ్రో, మాకు అవి ఏం తెలియదు, మాకు అసలు ఈ సినిమా వచ్చిందనే ఈరోజు తెలిసింది అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఫస్ట్ థియేటర్కి వెళ్ళిపోండి. నేనే ఎగ్జాంపుల్, నేను ద ఒడేసీ ట్రైలర్ కూడా చూడలేదు. నాకు ఈ బ్యాక్ స్టోరీ, ఈ మైథాలజీ, ఇది ఒక రియల్ స్టోరీ, ఇది ఒక హిస్టారికల్ గ్రీక్ వాళ్ళకి ఇది ఒక హిస్టరీ, ఇవేం నాకు తెలియదు. నేను వెళ్ళి మార్నింగ్ థియేటర్లో కూర్చున్నాను. క్లియర్గా అర్థమయ్యేలా స్టోరీ చెప్పాడు, చాలా రియలిస్టిక్గా చెప్పాడు. అసలు సినిమా థియేటర్ ఒక తెలుగు ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా అలా ఉంటుంది. ఆ క్లైమాక్స్లో ఒక బో సీక్వెన్స్ ఉంటుంది, బోగాను స్ట్రింగ్ కలపాలి. ఆ సీక్వెన్స్లో లిటరల్లీ మన తెలుగు స్టార్ హీరోకి ఎలాంటి విజిల్స్ అయితే పడతాయో అలాంటి విజిల్స్ పడ్డాయి. నేనే మళ్ళీ సింగిల్ స్క్రీన్లో చూడలేదు, నేను మల్టీప్లెక్స్లో చూశాను, ఏఆర్టీలో చూశాను. అదిరిపోయింది ఎక్స్పీరియన్స్. మీరు సినిమాకి వెళ్ళండి. అండ్ కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఏమంటారు వాళ్ళు, నీకు ఈ సినిమా అర్థం కావాలంటే మీరు ఇది ఖచ్చితంగా చూడాల్సిందే, లేకపోతే నీకేం అర్థం కాదు అని చెప్పి మనలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ని పక్కకు దొయ్యండి, అలాంటి ఇంటలెక్చువల్స్ని పక్కన పెట్టండి. అవసరం లేదు. నేను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇది చూడాలి, అది చూడాలి. ఇది ఎలా ఉందంటే, నీకు పొన్నియిన్ సెల్వన్ అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు ఈ బుక్ అంతా చదవాలి అని చెప్పి ఒక డైరెక్టర్ అంటారు చూసారా, అలానే ఉంది వాళ్ళు చెప్పేది. అవసరం లేదబ్బా, ఎవ్వడి మాట వినొద్దు, నా మాట కూడా వినొద్దు. బుక్ చేసుకోండి, థియేటర్లో కూర్చోండి, పోయి ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మంచి స్క్రీన్ చూస్ చేసుకోండి, ఒక మంచి బ్రైట్నెస్ ఉన్న స్క్రీన్ ప్లస్ కొంచెం సౌండ్ బాగుండే స్క్రీన్. నేను ఐమాక్స్లో చూడండి, పీసీఎక్స్లో చూడండి, అది ఇది అని చెప్పి ఫార్మాట్స్ మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమందికి అవైలబుల్ ఉంటాయి, కొంతమందికి అవైలబుల్ ఉండవు. బట్ మీ దగ్గర ఉన్న స్క్రీన్స్లో ద బెస్ట్ బ్రైట్నెస్ ఉండే స్క్రీన్ అండ్ ద బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉండే స్క్రీన్ చూస్ చేసుకొని ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీకు ఇంకొంచెం బాగా సినిమా అర్థం కావాలి అంటే నేను ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. ఆ స్టోరీ లైన్ చెప్పిన తర్వాత మీరు సినిమాకి వెళ్తే అసలు సినిమాలో ఏముంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం అవుద్ది సినిమా. 2 ముక్కల్లో చెప్తాను. ఒక కింగ్ ఉంటాడు, తనకు ఒక కింగ్డమ్ ఉంటుంది, తను వార్కి వెళ్ళాలి. తన సోల్జర్స్ అందరినీ తీసుకొని వార్కి వెళ్తాడు. అది ఎక్కడో చేయాలి, సముద్రాలు దాటి అది దాటి ఇది దాటి ఎక్కడో వార్ చేయాలి. వాళ్ళు బోట్ చేసుకొని అక్కడికి వెళ్తారు, వార్ చేస్తారు. ఇక్కడ కింగ్డమ్ తన వైఫ్ని తన కొడుకుని వదిలేసి వెళ్తాడు కింగ్, తన సోల్జర్స్ అందరినీ తీసుకొని. అక్కడ వార్ అయిపోతుంది. ఇప్పుడు వార్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెనక్కి రావాలి కదా, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, మిగిలిన వాళ్ళు వెనక్కి రావాలి కదా. ఇప్పుడు వెనక్కి రావాలి. ఆ వెనక్కి రావాల్సిన జర్నీయే ఈ సినిమా. మీకు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి, థ్రిల్స్ ఉంటాయి, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నిజంగా ఈ సినిమాలో 1-2 సీన్లు కొంచెం హారర్ ఫీలింగ్ వస్తుంది, కానీ అవి హారర్ సీన్స్ కాదు. బట్ ఆ సౌండ్ డిజైన్కి, ఆ టేకింగ్కి, ఆ ప్రజెంటేషన్కి కొంచెం థ్రిల్స్ లాగా ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మైండ్లో ఒకటే థాట్, ఏంటి, క్రిస్టోఫర్ నోలన్ ఒక ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ అంటే వేరే దానికి టచ్ చేయకుండా, వేరే జోనరాకి టచ్ చేయకుండా ఒక ప్రాపర్ హారర్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందా చూడాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ జర్నీలో తనకి చాలా ఇబ్బందులు వస్తాయి, 1 కాదు 2 కాదు. అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో అరే పాపం రా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ పాపం రా అనే ఫీలింగ్ మనకి వచ్చింది అంటేనే డైరెక్టర్ అక్కడ సక్సీడ్ అయిపోయినట్టు. ఏదో నార్మల్గా డబ్బులు పెట్టాము, విఎఫ్ఎక్స్ యూజ్ చేసాము. విఎఫ్ఎక్స్ అంటే గుర్తొచ్చింది, మనోళ్ళు ప్రతి చిన్నదానికి విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు తెలుగు సినిమాల్లో, ప్రతి చిన్నదానికి. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది విఎఫ్ఎక్స్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అంటే రియల్ లొకేషన్స్లో షూట్ చేసినట్టు మనకి నిజంగా అక్కడ ఒక ఐలాండ్లో ఉన్నామా, ఆ సీలో మనమే బోట్ డ్రైవ్ చేస్తున్నామా, వాళ్ళతో పాటు మనం ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా మనకి సినిమా ఎండ్ అయ్యే టైంకి మనల్ని డైరెక్టర్ ఫీల్ అయ్యేలాగా చేయగలిగితే అంతకంటే గొప్ప డైరెక్టర్ ఎవరు ఉన్నారు. క్రిస్టోఫర్ నోలన్ గారి గురించి మాట్లాడాలంటే తను ఎందుకు గ్రేటెస్ట్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీన్ ఉంటుంది ఈ సినిమాలో, ఆ సీన్లో హీరోని ఒక లెవెల్లోకి ఎలివేట్ చేసి పడేయచ్చు, హీరో కంటే గొప్పోడు లేడు అన్న రేంజ్లో పోర్ట్రే చేయొచ్చు. బట్ కాదు, మన స్టోరీ అది కాదు, మనం చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలి, రియల్గానే తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ సీన్లో ఒక మాన్స్టర్ అది ఇది అంటే మనం ట్రైలర్లో ఆల్మోస్ట్ చూసేసారు కాబట్టి చెప్తున్నాను. ఆ వచ్చే సీన్లో
వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు తప్ప నేను గొప్పోడిని, నేను వీరుణ్ణి, నేను బాహుబలి, నేను మగధీర అని చెప్పి ఇట్లా చూసుకుందాం అన్నట్టు పోయి మన తెలుగు సినిమాల్లో వెళ్ళి 100 మందిని లేపేసినట్టు అక్కడ జరగదు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఈయన ఈ స్టోరీ మొత్తం చూపించి ఎక్కడో ఒక దగ్గర కంక్లూడ్ చేయాలి కదా. నువ్వు ఇంత చూపించిన దానికి, ఇంత జర్నీకి ఒక సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ కావాలి, ఒక సాటిస్ఫైయింగ్ కంక్లూజన్ కావాలి. ఈ సినిమాకి ఆ ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అది క్లైమాక్స్లో వస్తుంది. సినిమా నేను ఇంగ్లీష్లో చూశాను. నేను నార్మల్గా ఇంగ్లీష్ మూవీస్ సబ్ టైటిల్స్ వేసుకొని ఫోన్లో చూడడానికి ఇష్టపడతాను. ఏదైనా పెద్ద సినిమాలు వస్తే తెలుగు డబ్ చూడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆ కోర్ ఎమోషన్ కొంచెం ఊరికే కింద పైన సబ్ టైటిల్స్ అవి ఇవి చూడాలి, ఇబ్బంది పడతా అని చెప్పి. బట్ ఈ సినిమా నేను అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్ టైటిల్స్ ఉన్నాయి కానీ సబ్ టైటిల్స్ చూడలేదు. అంత ప్రాపర్గా అర్థమైంది, అంత ఈజీ లాంగ్వేజ్ ఉంది. సో ఆ కోర్ ఎమోషన్ అనేది నాకు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయింది అండ్ చాలా ఎమోషనల్ చేసి పడేస్తాడు. అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఎమోషనల్గా కొన్ని ఫీల్ అవుతాము, కొన్ని హారర్ ఫీల్స్ ఇస్తాయి, కొన్ని థ్రిల్ ఫీల్స్ ఇస్తాయి. అలా ఒక పర్సన్ జర్నీలో తనతో పాటు ఒక 100 మందిని, 200 మందిని, 300 మందిని క్యారీ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా తను ఏం సాధించాడు అని చూపించిన విధానం, అది నిజంగా జరిగిందా జరగలేదా అంతా నాకు అవసరం లేదబ్బా. నాకు అవసరం లేదు. నేను సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత నన్ను సినిమా ఎంగేజ్ చేసిందా, నన్ను 3 hours ప్రాపర్గా ఎంగేజ్ చేసి అలా స్క్రీన్కి హుక్ అయ్యేలా చేయగలిగాడా అనేదే పాయింట్. అలా చేయగలిగాడు నోలన్. ద లీస్ట్ కన్ఫ్యూజింగ్ ఫిల్మ్ ఇదే. మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వరు, చెప్తున్నా కదా, మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు నార్మల్గా మీకు హాలీవుడ్ మూవీస్ పెద్దగా ఎక్కవు, ఎందుకంటే కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు ఉంటాయి, కొంచెం టేకింగ్ అటు ఇటు ఉంటుంది. అటు ఇటు ఇన్ ద సెన్స్ కొంచెం మన వే ఆఫ్ థింకింగ్ అంటే కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం ఆలోచించాలి అన్నట్టు మీరు ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మీకు చెప్తున్నా కదా, ఓపెన్ బనానా పుట్ ఇన్ మౌత్ అలా ఉంటుంది. స్క్రీన్ ప్లే, రైటింగ్, టేకింగ్, ప్రెజెంటేషన్ ఏదంటే అది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సినిమాటోగ్రఫీ. కొన్ని బ్రెత్ టేకింగ్ విజువల్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా, మాన్స్టర్ కానివ్వండి, ఆ సీలో ఆ ప్రాబ్లమ్స్. మనం ఒక సీలో ట్రావెల్ చేస్తున్నామంటే బోట్స్ వేసుకొని, మనకు తెలుసు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. అలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ నిజంగా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అబ్బా. ఎక్కడా కూడా ఒక చిన్న విఎఫ్ఎక్స్ యూస్ చేశారు, ఇది విఎఫ్ఎక్స్ రా అనే ఫీలింగే రాదు. నిజంగా అరే దాంట్లో పడిపోతున్నారా, అరే ఏదో అవుతుందిరా, ఏదో వస్తుందిరా, ఇదే ఫీలింగ్ ఉంటుంది సినిమా. అంత బాగా ఉంటుంది సినిమాటోగ్రఫీ. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ బీజిఎం. నోలర్ గారి డైరెక్షన్ అండ్ ప్రెజెంటేషన్ ని ఈ సినిమాటోగ్రఫీ ఎలా అయితే ఎలివేట్ చేసిందో, బీజిఎం కూడా అదే లెవెల్లో ఎలివేట్ చేసింది. ప్రాపర్ చిల్స్ ఆ హారర్ సీన్స్ లో కానివ్వండి, ఆ థ్రిల్లింగ్ సీన్స్ లో కానివ్వండి, ఆ బోట్ రైడింగ్ సీక్వెన్సెస్ లో కానివ్వండి, సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషనల్ పే ఆఫ్ వచ్చేటప్పుడు అక్కడంతా కొంచెం 30 minutes డ్రామా ఉంటుంది. ఆ 30 minutes డ్రామా వచ్చినప్పుడు నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మనం నార్మల్ గా 3 dragon టెంప్లెట్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఇది 3 dragon కూడా కాదు, 4 dragon టెంప్లెట్. అండ్ ద 4th one ఈజ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. హార్డ్లీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇందులో ఒక 5 to 7 క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ లో ఈ యాక్టర్స్ అంతా ఎలా పర్ఫామ్ చేశారంటే, నిజంగా అలాంటి ఒకటి జరిగి ఉంటే ఈయనే కింగ్ గా ఉన్నాడేమో, ఈమెనే క్వీన్ గా ఉందేమో, ఇలా పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండింది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. అండ్ ఆ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు, ఆ ఎమోషనల్ పే ఆఫ్ వచ్చినప్పుడు అయితే లిటరల్లీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంత మంచి సెటప్కి, అంత మంచి అడ్వెంచరస్ రైడ్కి ఒక ప్రాపర్ ఎమోషనల్ ఎండింగ్ వర్క్ అవ్వగలిగింది అంటే అది యాక్టర్ పర్ఫార్మెన్సెస్ వల్లే. అందరూ చాలా బాగా చేశారు. సో మనం ఈ ఫిల్మ్ ని ఒక 4 dragon టెంప్లెట్ వేసుకోవచ్చు. నెగిటివ్స్ లేవా భయ్యా, మొత్తం పాజిటివ్స్ పెట్టి నోలన్ సినిమా కాబట్టి ఇంత లేపుతున్నావు, అదే మన తెలుగు సినిమా అయితే ఇంత లేపుతావా అంటే, ఈ తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమా, నోలన్ సినిమా, రాజమౌళి సినిమా, త్రివిక్రమ్ సినిమా ఇలాంటివి ఉండవు భయ్య. ఫైనల్ గా ఒక థియేటర్లో కూర్చున్న తర్వాత ఉన్నంతసేపు ఎంగేజ్ చేయగలిగాడా, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న దాన్ని ప్రాపర్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసామా లేదా అన్నదే పాయింట్. ఇక్కడ లాంగ్వేజ్ బియాస్ ఉండదు, డైరెక్టర్ బియాస్ ఉండదు, ఏది ఉండదు. నెగిటివ్స్ అంటే సినిమా కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఉంటుంది. నాన్ లీనియర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అనుకోకండి. జస్ట్ ఒక దగ్గర ఉండి స్టోరీ ఇలా జరిగింది, ప్రెసెంట్, పాస్ట్ కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అడ్వెంచర్ జరుగుతూ ఉంటుంది, థ్రిల్స్ వస్తూ ఉంటాయి, మిస్టరీ ఉంటుంది, బట్ కొంచెం డ్రామా ఉంటుంది. ఈ డ్రామా పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ అడ్వెంచర్ రైడ్ బాగా నచ్చేసింది కాబట్టి ఇది మధ్యలో కొంచెం వచ్చినప్పుడు కొంచెం స్లో అనిపిస్తుంది. బట్ ఈ స్లోనెస్ ఇదంతా క్లైమాక్స్లో ఆ ఎమోషనల్ కంక్లూజన్ అనేది ఏదైతే చెప్పానో అక్కడ మనకు అర్థమైపోతుంది. ఓకే, మనం కొంచెం ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి కొంచెం డ్రామా, మళ్ళీ నేను చెప్పట్లేదు మొత్తం డ్రామానే ఉంది, మొత్తం సెటప్ ఉంది, మీరు ఈ సెకండ్ హాఫ్ మొత్తం నాకు ఎమోషనల్ కోర్ అర్థం చేసుకోవడానికి మీరు ఫస్ట్ హాఫ్ మీరు మమ్మల్ని భరించాల్సిందే అన్నట్టు కాదు. మొత్తం అడ్వెంచరస్ రైడ్ లో అక్కడక్కడ ఒక 30 seconds 1 minute అలా వచ్చిపోతూ ఉంటాయి. అవి మనకి మెల్లమెల్లగా క్లైమాక్స్కి వచ్చేసరికి కనెక్ట్ అవుతాం. ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని ఈ ఎమోషనల్ కోర్ ఏదైతే ఉందో అక్కడ మనకి మంచిగా అనిపిస్తుంది. సో వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది, డిసప్పాయింట్ అయితే అవ్వరు. మేబీ మీకు ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుంటే
ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందేమో కానీ బట్ వీళ్ళ మాటలు నమ్మకండి. మీరు ఆ సినిమా చూడకపోతే మీకు ఈ సినిమా ఏం అర్థం కాదు, మీకు ఖచ్చితంగా చూడాల్సిందే, మీకు వాళ్ళ స్టోరీ తెలియాల్సిందే, వీళ్ళ స్టోరీ తెలియాల్సిందే అంటే అవసరమే లేదు. సినిమాకి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు బయటకు వచ్చిన తర్వాత నేను కరెక్ట్ చెప్పా అని చెప్పి మీరు అనుకుంటారు ఖచ్చితంగా. ఒకవేళ అలా అనుకుంటే వచ్చి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యు మ్యాక్స్.